నమస్తే, వెల్కమ్ టు R3 న్యూస్. ముందుగా మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సినీ కళాకారులు అయినటువంటి సంజయ్ గారు. వారిని ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దాం R3 న్యూస్ ద్వారా. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీ గురించి మన R3 న్యూస్కి చెప్పండి. నా పేరు సంజయ్ దార్లా అండి. నేను 1998 నుంచి కూడా డబ్బింగ్ ఫీల్డ్లో ఉన్నాను. మరి వ్యాపార ప్రయోజనాల కొరకు అనేక సంస్థలు నన్ను సంప్రదించడం జరిగింది. అలాగే ముఖ్యంగా తీసుకుంటే విద్యా సంస్థలు, ఒకప్పుడు వీడియో బ్రోచర్స్ ఉండేవి. ఆ వీడియో బ్రోచర్స్కి అంతా కూడా నా వాయిసే నెల్లూరు జిల్లాలో ఎక్కువగా తీసుకోవడం జరిగింది. కేబుల్ ఛానల్ తీసుకున్నట్లయితే కేబుల్ ఛానల్లో వచ్చేటువంటి అనేకమైన యాడ్స్ నా వాయిస్ తోటే రావడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సినటువంటి కొంచెం క్లిష్టమైనటువంటి ప్రొనౌన్సియేషన్ ఉన్నటువంటి యాడ్స్ నా ద్వారానే వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, కలెక్టర్ కానీ, పోలీస్ అధికారులు కానీ ఆయా అవసరాలు, ఆయా సందర్భాల్లో నా వాయిస్ తోటే వాళ్ళు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ చేస్తూ ఉన్నాము. ఓకే, అయితే మీ ఊరు నేటివ్ ప్లేస్ ఏంటి? మీ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను నెల్లూరులో 1976లో మా ఫ్యామిలీ రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ ఇక్కడే సెటిల్ అయ్యారు. అందుకని నా యొక్క స్కూల్ విద్యాభ్యాసం కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ అంతా నెల్లూరులోనే జరగడం జరిగింది. సో ఐఎమ్ ఏ నెల్లూరియన్. ఓకే, అయితే చాలామంది అనుకుంటారు ఈ డబ్బింగ్ అంటే సినిమా వాళ్ళే చేయించుకుంటారు, నార్మల్ వాళ్ళకి అందుబాటులో ఉండదు, దీని కాస్ట్ ఎక్కువ అనుకుంటారు. సరే, మరి మీరు దానికి ఏమని చెప్తారు? నా అభిప్రాయం ఏంటి అంటే, సేవాభావము, కమర్షియల్ దృక్పథము, ఈ రెండు చాయిస్ ఉన్నదండి. సో ఎవరైనా కానీ సేవాభావంతో ప్రతి ఫీల్డ్లో పనిచేయచ్చు, లేదా కమర్షియల్ భావంతో ప్రతి ఫీల్డ్లో పనిచేయచ్చు. నేను చెప్పాలి అంటే ఒక మల్టీ టాస్కింగ్ చేసేటువంటి మనిషిని. నేను అనేక ఫీల్డ్స్లో ఉన్నాను. సో ఏదైనా కానీ నాకు సేవా దృక్పథంతో చేయడమే ఇష్టపడతాను. అందుకే నేను అనేక మంది ఫ్రెండ్స్ కానీ ఇలాగా యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు కొత్తగా సినిమా చేయాలి అంటే, సార్ కొంచెం బడ్జెట్ లేదు సార్, ఫ్రీగా చేయండి అంటే, నేను ఒకే సినిమాలో 3-4 వాయిస్లు కూడా గొంతు మార్చి ఆయా క్యారెక్టర్లకి ఫ్రీగా చేయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దృక్పథమే ఇంపార్టెంట్ అండి. కమర్షియల్ దృక్పథం కాకుండా సేవా దృక్పథం ఉంటే, సో మానవతా దృక్పథం ఉంటే ఏ ఫీల్డ్లో అయినా ఎవరైనా కానీ ఆ చాయిస్ తీసుకున్నప్పుడు వాళ్ళు సేవా దృక్పథంతో చేస్తారు. కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరూ అలాగే కమర్షియల్గానే ఉండాల్సిన అవసరం లేదండి. వచ్చిన ఒక మంచి వాయిస్ డబ్బింగ్ చెప్తారా R3 న్యూస్కి? ఓకే అండి. ప్రత్యేకతను కోరుకునే మీకోసం, మరింత ప్రత్యేకంగా మీకోసం అధునాతన డిజైన్లతో జైన్ గోల్డ్, జ్యువెల్ జంక్షన్, ఆచారి స్ట్రీట్, నెల్లూరు. ఈ విధంగా గోల్డ్ ప్యాలెస్, అలాగే జైన్ గోల్డ్ లాంటి అనేకమైన జ్యువెలరీ షాప్స్కి నా యాడ్స్ ఉంటాయండి. సో అలాంటి కమర్షియల్ యాడ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చిన్నప్పటి నుంచే ఈ వాయిస్ డబ్బింగ్ మీద ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉందా, లేకపోతే మధ్యలోనే వచ్చిందా? సార్, నాకు చాలా చిన్న వయసు, స్కూల్ చదివే రోజుల్లోనే ఎవరు ఎలా వాయిస్ ఇచ్చినా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇమిటేట్ చేయాలని ఒక ఆశ ఉండేది. ఈవెన్ యాడ్స్ వచ్చినా కూడా, అప్పట్లో సినిమా హాల్సే కదండి, ఇప్పుడులాగా మనం ఫోన్లో మరి యాడ్స్ కానీ సినిమాలు కానీ చూడలేం కదా. సో ఆ రోజుల్లోనే మరి సినిమా హాల్కి వెళ్ళినప్పుడు యాడ్స్ని కంటత పెట్టేసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు థమ్స్అప్ యాడ్ వచ్చేది సినిమా హాల్కి వెళ్ళినప్పుడు. సో అది ఎలా ఉండేదని అంటే, బికాజ్ యూర్ ద బెస్ట్, better than all the rest, thumbs up, taste the thunder అని వచ్చేదండి. అలా పాడితే చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలా అమెరికన్ యాక్సెంట్లో పాడేటప్పటికి నన్ను చాలా అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇలా ఫ్రెండ్స్ అందరూ, బంధువులు ఎంకరేజ్ చేస్తూ అట్లా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఈరోజు ఇలా రూపొందడం జరిగింది. ఓకే సార్, అయితే మీ సెల్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ మన R3 న్యూస్కి చెప్తే మా ఆడియన్స్ కూడా మీతో టైప్ అయ్యే అవకాశం ఉంటుందని మా తప్పకుండా అండి. థ్యాంక్ యూ. చెప్తారా? నా పేరు సంజయ్ దార్లా అండి. మరి సంజయ్ దార్లా అని కొడితే SANJY స్పేస్ DARLA అని మీరు ఇన్స్టాగ్రామ్లో కొట్టినా, ఫేస్బుక్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా నా వీడియోస్ చాలా వస్తాయి. అలాగే మీరు ఒకవేళ వాట్సాప్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా 6301022672కి కాల్ చేసినా, వాట్సాప్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. సో నేను రీజనబుల్గా, మరి ఎక్కువ డిమాండ్ చేయకుండా ఒక సర్వీస్ మోటోతో ఉంటాను. కాబట్టి కంపల్సరీ ఇంతనే నేను డిమాండ్ చేయను. కాబట్టి సో ఔత్సాహికులు ఎవరైనా సరే
ఇప్పుడిప్పుడే అప్కమింగ్ కళాకారులు కానీ ఆ కమర్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ సంప్రదిస్తే సో రీజనబుల్గా మరి మీకు ఎక్కువ బర్డన్ లేకుండా మీకు వాయిస్ ఇస్తాను. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంత అద్భుతమైన వాయిస్ గల వాయిస్ ఆర్టిస్టులు మా స్టూడియోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. మరొక్కసారి మీరు ఒక వాయిస్ని మా ఆర్3 న్యూస్కు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతానండి. నేను నెల్లూరులో జైన్ గోల్డ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్యువెలరీ షాప్ ఉందండి. చాలా ఫేమస్ నెల్లూరులో. వాళ్ళకి నేను ఇచ్చినటువంటి వాయిస్ని నెల్లూరు జనం అంతా కూడా చాలా అభినందించారు. ఆ సినిమా హాళ్ళల్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎన్నో సంవత్సరాలు మోగినటువంటి వాయిస్ అన్నమాట అది. అప్పుడు చెప్పినటువంటి ఆ వాయిస్ నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. డివైన్ డిజైన్స్, ఎటర్నల్ బ్యూటీ, elegant, inspiring and elide, the aura, the brilliance, the splendor of royalty personified, trend-setting diamond jewelry exhibition, Jain Gold, Jewel Junction, Archery Street, Nellore. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మీ యొక్క అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ చాలా ఎంజాయ్ చేశాను. మీరు అడిగిన క్వశ్చన్స్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయండి. I feel very privileged to be part of this interview. థ్యాంక్ యూ అండి.